నమస్తే, నేను మీ సతీష్. పెట్టుబడులు 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 అంటూ ప్రచార ఆర్భాటాలు తప్ప నిజంగా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక్కటంటే ఒక్క పెట్టుబడైనా ఇప్పటి వరకు గ్రౌండ్ అయిందా? అసలు ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి పరిశ్రమల శాఖకు సంబంధం లేని నారా లోకేష్ మరి ఏదైతే గనక పెట్టుబడులు తీసుకొస్తున్నాం, పరిశ్రమలకు శంకుస్థాపన చేస్తున్నాం అంటూ నిన్న ఏదైతే క్యారియర్ ఏసీ సంస్థకు శంకుస్థాపన చేయడానికి వెళ్ళిన లోకేష్ మరి అక్కడ అతిగా ప్రవర్తించారు అంటూ కూడా ఈ రోజున మరి పెట్టుబడులు ఒకవైపున రాష్ట్రానికి వస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం పైన ఈ రకమైనటువంటి ప్రచారాలు నారా లోకేష్ని టార్గెట్ చేసినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొన్ని చేస్తున్నటువంటి ప్రచారాలు కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో విమర్శలు పాలవుతూ ఉన్నాయి. మరి ఏమిటి నిజంగా రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నాం అంటూ పబ్లిసైజ్ చేసుకునేటువంటి ఈ ఎలివేషన్ ప్రోగ్రాంలే చేస్తూ ఉందా కూటమి ప్రభుత్వం? మరి నారా లోకేష్ కేవలం పబ్లిసిటీ కోసమే పాకులాడుతూ ఉన్నారా? వైసీపీ చేస్తున్న ఈ ఆరోపణలు ఎలా చూడాలి? ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్, మన వీక్షకులు కూడా 23 నెలల పాలనలో ప్రతి నెల 2-3 ప్రమోషన్లు ఏంటంటే ఇదిగో మేము పెట్టుబడులు తెచ్చేస్తున్నాం. ఒక్కటైనా గ్రౌండ్ అయిందా? ఉన్నవి పోతా ఉన్నాయి తప్పితే ఒక్కటి వచ్చింది లేదు. ఈ రోజున లోకేష్ కూడా పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నాడు అంటూ వైసీపీ వాళ్ళు చేస్తున్న ఈ ఆరోపణలు ఎలా చూడాలి? వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ హయాంలో చేయలేకపోయినటువంటి ఘోరంగా విఫలమయ్యి ప్రజల చేత కూడా ఘోరంగా తిరస్కరించబడి ఆ అవమానం తట్టుకోలేక, ఆ న్యూనతాభావం తట్టుకోలేక ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లోనూ, ఒక వైజాగ్ కాదు, ఒక విజయవాడ కాదు, ఒక తిరుపతి కాదు, అన్ని ప్రాంతాల్లో ఎక్కడికక్కడ పరిశ్రమలు రావటం, అది పెద్ద పెద్ద పరిశ్రమలు రావటం వాళ్ళకి అర్థం కావట్లా. మనం టైంలో ఎందుకు ఇవన్నీ రాలేదు, ఈ టైంలోనే ఎందుకు వస్తున్నాయి అర్థం కావట్లేదా? మింగుడు పడట్లేదు. అర్థం కావట్లేదు, మింగుడు కూడా పడట్లేదనే దాని అర్థం. ఎందుకు అని అంటే మరి వాళ్ళ టైంలో వాళ్ళు అటువంటి ప్రయత్నమే చేయలేదు, అటువంటి దృష్టి కూడా సారించలేదు. ఇప్పుడు లోకేష్ గారి పోర్ట్ఫోలియో మీద కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. లోకేష్ గారి పోర్ట్ఫోలియో ఎడ్యుకేషను, తర్వాత రియల్ గవర్నెన్స్, తర్వాత ఐటీ ఇవన్నీ ఉన్నమాట వాస్తవం. కానీ ఒక రాష్ట్రంలో మంత్రివర్గ సభ్యుడిగా ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళినప్పుడు కానీ, అవకాశం ఉన్నప్పుడు కానీ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిగా ఆలోచిస్తారు తప్ప కేవలం తను మంత్రిత్వ శాఖలకే పరిమితం అయ్యి నేను పక్కకు చూడండి అనే పరిస్థితి ఉండదు. ఇప్పుడు విదేశీ పెట్టుబడులు ఆకర్షించడానికి ఐటీ పెట్టుబడుల కోసం వెళ్ళినప్పుడు అక్కడ క్యారియర్ సంస్థ కూడా ఒక అవకాశం ఉంది అని అనుకున్నప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడాడు. తప్పే ఉంది. పరిశ్రమల శాఖ మంత్రి ఆ రోజు అక్కడ లేడు. మంత్రిత్వ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతినిధి ఆయన. ఒక పరిమితమైన బాధ్యత కాదు అక్కడ. మంత్రివర్గం తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎవరు ఏ శాఖలకు సంబంధించిన ప్రగతి గురించి అయినా మాట్లాడవచ్చు, తప్పేం లేదు. క్యారియర్ పెద్ద సంస్థ, అది అమెరికాకు చెందిన సంస్థ. ఏసీఎల్లో చాలా అగ్రగామి సంస్థ. ప్రపంచవ్యాప్తంగా హెవీ డ్యూటీ ఏసీలు అంటే కమర్షియల్గా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలోను, గొడౌన్స్లోను, అలాంటి చాట పెద్ద పారిశ్రామికీకరణ అట్లాంటి వాటిల్లో వాడతారు వాటిని. హాస్పిటల్స్ ఇలాంటివి అనమాట. మరి ఆ క్యారియర్ సంస్థ నిన్న 1000 కోట్ల పెట్టుబడి పెడుతూ వచ్చింది. వాళ్ళు ఎంతో సంతోషంగా వచ్చారు. వచ్చిన తర్వాత అసలు ఆ క్యారియర్ విత్ ఇన్ 1 year లోపల మేము ప్రొడక్షన్ కూడా తీసుకొస్తాం అన్నారు. ఈ సమ్మర్లో పెట్టారు. నెక్స్ట్ సమ్మర్ నాటికి ఇక్కడ 80% ఉత్పత్తిని సాధిస్తామని చెప్పారు. 80% సాధిస్తాం చిన్న మాట కాదు. ఫస్ట్ 1 yearలోనే. మరి విత్ ఇన్ ఇంకొక 4-5 monthsలో మిగిలిన 100% కూడా వెళ్తారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ప్రోడక్ట్స్కి డిమాండ్ ఫుల్గా ఉంటుంది. వాళ్ళు డిమాండ్ బట్టే ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రొడక్షన్ ఎంత చేసుకున్నా డిమాండ్, ఎందుకంటే దానికి ఒక ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్. ఇప్పుడు వీళ్ళ టైంలో జాకీ లాంటి పరిశ్రమ వస్తే కూడా వీళ్ళు పంపించేశారు అనంతపూర్ డిస్టిక్లో రాప్తాడు దగ్గర. అట్లాగే ఇప్పుడు వెళ్ళిపోయిన పరిశ్రమలు తిరిగి వచ్చే పరిస్థితి ఇప్పుడు తీసుకొచ్చారు. ఇప్పుడు మొన్న గూగుల్లో ఇది కూడా 2019 వాళ్ళు దిగిపోయే ముందే చర్చలు కూడా జరిగినాయి. కనీసం వాళ్ళు కనుక కంటిన్యూ చేస్తుంటే కనుక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2021లోనే వాళ్ళు శంకుస్థాపన కూడా చేసేసేవాళ్ళు. వీళ్ళు మేమే దాన్ని తెచ్చామని చెబుతున్నాళ్ళు, మరి శంకుస్థాపన ఎందుకు చేయలేదు? తర్వాత ఇప్పుడు అదానీ డేటా సెంటర్ గురించి కూడా చెబుతున్నాడు. వాళ్ళు రిలయన్స్ వాళ్ళు 1,00,000 కోట్లు పెడతామన్నారు. ఇప్పుడు వాళ్ళని తోసిపెట్టామని రాశారు ఆ రోజునని. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తుంటే, గవర్నమెంట్ ల్యాండ్లు సబ్సిడీ మీద ఇస్తుంటే కోర్టులకు వెళ్ళి ఆపింది ఎవరు? గురుమూర్తి ఎవరు? వైఎస్ఆర్సీపీ లోక్సభ సభ్యుడు కాదా? ప్రజెంట్, ఎప్పుడు మాజీ సభ్యుడు కాదు, ఇవాళ ప్రజెంట్. వెళ్తే కూడా గౌరవ కోర్టులు కూడా ఏం చెప్పినాయి? అవునండి, పరిశ్రమలు రావాలి, ఉపాధి కావాలి, మనకి నగదు చలామణి పెరగాలి, పన్నుల రూపంలో ఆదాయం రావాలి అంటే మనం ఏదో ఒక ప్రోత్సాహకాలు ఇవ్వాలి అని చెప్పింది కదా. అది కామన్ సెన్స్.
అందులోనూ విదేశీ సంస్థలు, బహుళజాతి సంస్థలు ఏ దేశం వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంటుంది. అయినా కూడా వాళ్ళు చాయిస్గా వస్తారు. ఎందుకంటే ఒకటి మ్యాన్ పవర్, స్కిల్డ్ మ్యాన్ పవర్ దొరకాలి, ఫ్రెండ్లీ గవర్నమెంట్స్ ఉండాలి, తర్వాత ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండాలి, ఇవన్నీ కూడా చూస్తారు. తర్వాత లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసే గవర్నమెంట్స్ ఉండాలి, విజనరీస్ అయి ఉండాలి. ఎప్పుడైనా కొత్త కొత్త అంశాలు, సమస్యలు వచ్చినా కూడా ఫ్రెండ్లీగా పరిష్కరించాలి తప్ప మేము ఆ రోజున మేము మీకు ఇది ఇన్సూరెన్స్ ఇవ్వలేదనే మాట అనకూడదు కదా. ఒక్కోసారి ఊహించని పరిణామాలు, ఇప్పుడు మొన్న ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వచ్చినప్పుడు అనేక ప్రపంచ దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు, ఆయిల్ సప్లైస్ అతలాకుతలం అయిపోయినాయి. అలాంటప్పుడు ఒక ఫాల్ బ్యాక్ అనేది ఉండాలి. గవర్నెన్స్ అంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి అట్లాంటి విజన్ ఉండాలి. పరిస్థితికి తగ్గట్టు దే మస్ట్ రైజ్ టు ద అకేషన్. ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా గవర్నమెంట్ ఉంది, అర్థం చేసుకుంటుంది, మనకు సపోర్ట్ ఇస్తుంది. సపోర్ట్ అంటే ఏం, వీళ్ళు పెట్టుబడి పెట్టక్కర్లేదు, కనీసం ఒక భరోసా, ఎస్ మేము మీకు అండగా ఉంటాము, మీ కష్టాలను అర్థం చేసుకుంటామని చెప్పగలిగితే చాలు. అట్లాగే కేంద్రంతో మాట్లాడి కానీ, లేదా ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు త్రూ కేంద్రం ద్వారా అట్లాంటి ఏమన్నా సమస్యలు సార్ట్అవుట్ చేస్తే చాలా వాళ్ళ ప్రొడక్షన్ సప్లైస్కి సంబంధించిన మెటీరియల్స్ విషయాల్లో కానీ. కాబట్టి నెలలో 2-3 పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చినాయి అని, నెలలో 2-3 కాదు 4-5 కూడా వస్తున్నాయి. అవి సైలెంట్గా గ్రౌండ్ అవుతున్నాయి. నిన్న తిరుపతిలో బ్రహ్మాండంగా జరిగింది, అందరూ కూడా మెచ్చుకున్నారు. క్యారియర్ లాంటి సంస్థ రావటమే కాదు, వాళ్ళ ఫంక్షన్ చేసిన తీరు కూడా ఎంతో డిగ్నిఫైడ్గా చేశారు. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం మమ్మల్ని పిలవటం, మమ్మల్ని ప్రోత్సహించడం మాకు గర్వకారణంగా ఉందని. వాళ్ళకి ఇవాళ అనేక దేశాల్లో ప్రొడక్షన్ యూనిట్స్ ఉన్నాయి వాళ్ళకి. అయినా కూడా ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియాకి సంబంధించినంతవరకు ఇండియాని బేస్ చేసుకుని వాళ్ళ ప్రొడక్ట్స్ని ఇతర దేశాలకి, సరౌండింగ్ కంట్రీస్కి పంపడానికి తిరుపతిని చూజ్ చేసుకున్నారు. తిరుపతి చూసుకోవటం ఏంటంటే, 1-2 చెన్నై పోర్ట్ కూడా సీ పోర్ట్ దగ్గరలో ఉంది, ఇటు వస్తే కృష్ణపట్నం పోర్ట్ ఉంది. అట్లా వాళ్ళు అన్ని రకాల ఆలోచించుకుని వచ్చారు. అసలు వాళ్ళ చిత్తూరు జిల్లా కానీ, అనంతపూర్ డిస్ట్రిక్ట్స్ కానీ, రాయలసీమ, కర్నూలు డ్రోన్ పార్కు కర్నూలు జిల్లాలో వస్తున్నాయి, ఎక్కడ రావట్లేదు. తర్వాత కాయర్కి సంబంధించి వెస్ట్ గోదావరి, అట్లా ప్రతి జిల్లాలో, విజయవాడలో రావాల్సినవి విజయవాడలో వస్తున్నాయి. అట్లా అది చూసి తట్టుకోలేక పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి అంటున్నారు. పరిశ్రమలు ఎక్కడ వెళ్తున్నాయండి, ఎందుకు వెళ్తాయి? ఇప్పుడు మంచి అవకాశాలు ఇచ్చే ప్రభుత్వాలు ఉండగా కొత్త వాళ్ళని పిలుచుకొస్తున్నారు. వాళ్ళు ఇక్కడ బాగుంది, వాళ్ళ ఒక కంపెనీ ఇక్కడ పెట్టింది అనుకోండి, వాళ్ళ సిస్టర్ కన్సర్న్స్ ఏవైతే ఉంటాయో ఇతర రంగాల్లో ప్రొడక్షన్ ఉన్న కంపెనీస్ని కూడా ఇక్కడ పెట్టుకుంటున్నాయి. ఎందుకు పెడుతున్నాయి? అన్నీ కనుక ఒకేసాట కంగ్లామరేషన్గా ఉంటే వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్గా కూడా కన్వీనియన్స్ ఉంటుంది, అట్లా అన్నమాట. కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలకి అర్థం లేదు. ప్రజలు ఈ ఫంక్షన్స్ అన్నింటిలో కూడా స్వయంగా పాల్గొంటున్నారు, చూస్తున్నారు కదా. అదేం రహస్యంగా కర్టెన్స్ కట్టి ఏదో లోపల చేసేస్తున్నా కాదు కదా. పబ్లిక్లో అన్ని కెమెరాల ముందు లైవ్ ట్రాన్స్మిషన్ జరుగుతున్నాయి, టీవీల్లో కూడా పబ్లిక్ చూస్తున్నారు కదా. కానీ ఇక్కడ లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ ఆయనకు సంబంధం లేని శాఖ ఆయన ఎందుకు దూరుతున్నాడు, అది పబ్లిసిటీ చేస్తున్నాడు. ఇప్పుడు విషయం ఒకటి సతీష్, ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక మంత్రి విదేశాలకు వెళ్ళారనుకోండి, ఆ విదేశాలకు వెళ్ళినప్పుడు కేవలం తను పని వరకు చేసుకురావటం కాదు కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరిగే ఎటువంటి అంశాన్నైనా ఆ మంత్రివర్గ ప్రతినిధిగా ఆయన ట్యాకిల్ చేయొచ్చు. తర్వాత ప్రభుత్వం దగ్గరికి వస్తారు, వాళ్ళేమో అంతటితో ఆగరు. ఊరికే బేసిక్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తాడు, ఇన్విటేషన్ కూడా ఇస్తాడు కర్టియస్గా, మీరు రండి చూడండి మేము మా ప్రభుత్వం ఎలా ఉంటుందని. వచ్చినప్పుడు ఇండస్ట్రీస్ మినిస్టర్ కలుస్తాడు, ఫైనాన్షియల్ మినిస్టర్ కలుస్తాడు, రెవెన్యూ మినిస్టర్ కలుస్తాడు. చెప్తున్నా, వాళ్ళకి ఎవరెవరికో సంబంధాలు ఉంటాయో అన్ని మినిస్ట్రీస్తో వాళ్ళు కూడా చర్చించుకుంటారు. తర్వాత ప్రభుత్వ పనితీరుని చూస్తారు వాళ్ళు. ఇక్కడ ఆల్రెడీ ఉన్న పరిశ్రమలు ఎలా నిర్వహణ జరుగుతుంది, వాళ్ళకి ఏమన్నా ఆచరణలో ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు అడుగుతారు. వాళ్ళ కనెక్షన్స్ ఉంటాయి. వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే అంత పెద్ద కంపెనీలు. ఇప్పుడు మోడీ గారు ఏం చెప్పాడు మొన్న గూగుల్ డేటా సెంటర్ గురించి, భారతదేశంలో ఫస్ట్ టైము అత్యధిక అమౌంట్ విదేశీ సంస్థ పెట్టుబడి పెట్టిన విదేశీ ప్రాజెక్టు వైజాగ్లో ఏర్పడిన గూగుల్ అని చెప్పాడు. అది ఎంత గర్వకారణం. ఇప్పుడు ఇంకా ఆ డేటా సెంటర్స్ వరల్డ్ వైడ్గా కూడా అంత పాపులర్ అవ్వలే. ఇంకా అన్ని అత్యధిక అభివృద్ధి చెందిన నగరాల్లోనూ దేశాల్లో మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో పెట్టిన ఈ వైజాగ్ది దట్ ఈజ్ ఏ ఫ్లాగ్షిప్ కంపెనీ, ఇండియా మొత్తానికే ఒక ఆదర్శంగాను మార్గదర్శకంగా ఉంది. కాబట్టి ఇటువంటి విమర్శలు పెద్దగా పట్టించుకునే అవసరం లేదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్ వీక్షకులు.
Please subscribe to Leo News for more videos.